గైస్ మేమైతే ఫోర్ట్ కొచ్చికి వచ్చేసాం వాటర్ మెట్రో ఎక్కి. ప్రెజెంట్ మేమైతే లులుమల్ కవర్ చేసిన తర్వాత ఇంకా ఫోర్ట్ కొచ్చికి స్టార్ట్ అయ్యాం. ఫోర్ట్ కొచ్చి అనేది ఒక ఐలాండ్ అనమాట కొచ్చిలో. కొచ్చి నుంచి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బై రోడ్ వెళ్ళొచ్చు, అలాగే బోటింగ్ కూడా ఉంది. కానీ ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే పక్కాగా ఈ వాటర్ మెట్రో అయితే వెళ్ళండి. ఈ వాటర్ మెట్రో అనేది మన ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో అనమాట. 2023లో లాంచ్ చేశారు PM నరేంద్ర మోడీ గారు. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. చాలా రష్ అయితే ఉంది టికెట్స్ తీసుకునేటప్పుడు. ఇంకా అలా బోట్ ఎక్కేసి మంచిగా సీనరీ ఎంజాయ్ చేసాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మేము వెళ్ళే టైంకి సన్సెట్ టైం అనమాట అది. ఇంకా సన్సెట్ అవుతూ అసలు చాలా బాగుంది బోట్లో నుంచి చూడడానికి. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మెట్రో స్టేషన్ వాటర్ మెట్రో ఎంటర్ అవ్వగానే పక్కనే ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి. అవి చాలా ఓల్డ్ అంట. వాటర్ మెట్రోలో అయితే చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు అక్కడ టికెట్స్ తీసుకోవడానికి. మేమైతే మనకి తెలుగు వాళ్ళు కనిపించారు అక్కడ. ఇంకా వాళ్ళే లైన్లోకి దూరారు. మేము వాళ్ళని అడిగితే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. మేమైతే డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మధ్యలోకి దూరేసాం అనమాట. ఇంకా అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అలాగా బోట్ రైడ్ వాటర్ మెట్రోలో వచ్చేసాం ఇక్కడికి. మెట్రో ఎక్కిన ఒక 30 to 40 మినిట్స్కి అయితే ఫోర్ట్ కొచ్చి రీచ్ అయిపోయాం. ఇంకా ఫోర్ట్ కొచ్చి రీచ్ అయ్యి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో చైనీస్ ఫిషింగ్ నెట్స్ అయితే ఉన్నాయి. ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అయితే ఒక చైనా ఎక్స్ప్లోరర్ అనే అతను పెట్టాడు. ఆల్మోస్ట్ ఒక 600 years ఓల్డ్ అనమాట. ఆ ఎక్స్ప్లోరర్ నేమ్ అయితే నాకు నోరు తిరగలేదు. ఇంకా డిస్క్రిప్షన్ ఇక్కడ సబ్‌టైటిల్స్లో యాడ్ చేస్తాను, మీరే చూడండి. జెంగ్ హో అనో ఏదో ఉంది. వాటర్ మెట్రో నుంచి స్ట్రైట్గా రాగానే ఇక్కడ వచ్చేసి నెహ్రూ పార్క్ ఉంది లోపలంతా. ఇప్పుడు దీనికి వెళ్ళే టైం అయితే లేదు. ఫస్ట్ ఈ స్ట్రీట్ వచ్చేసి ప్రిన్సెస్ స్ట్రీట్ బాగుంటుందంట. సేమ్ పాండిచ్చేరిలో ఫ్రెండ్స్ కాలనీ ఎలా ఉంటుందో అలాగా మంచిగా ఫొటోస్ దిగడానికి అలాగా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ స్ట్రీట్. ఇంకైతే లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదంతా ప్రిన్సెస్ స్ట్రీట్. మెయిన్ జంక్షన్ లోకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ పేట్రస్ ఎల్లి స్ట్రీట్ అని ఉంది. ఇది కూడా బాగుంది ఫొటోస్ దిగడానికి. అంతా ఈ లొకేషన్స్ అంతా ఓన్లీ ఫోటో స్పాట్స్ అన్నట్టుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీతో ఒకటి చెప్తా వినండి. వాస్కో డి గామా గురించి తెలిసే ఉంటుంది మీకు. టెక్స్ట్ బుక్స్లో చూసే ఉంటారు, ఇండియాని వాటర్ వేతో కనుక్కున్నారు అని. అలాగా తను ఫస్ట్ ఇండియా రీచ్ అయినప్పుడు వచ్చిన ప్లేస్ ఇదే అని అనమాట, ఫోర్ట్ కొచ్చి. అలాగే ఇక్కడ తన హోమ్ కూడా ఉంది. తను ఇండియాలో స్టే చేశారు కదా కొన్నాళ్ళు. అప్పుడు అలాగే తను చనిపోయినప్పుడు కూడా తన సమాధి స్టిల్ ఇంకా ఇక్కడే ఒక చర్చిలో ఉంది. బర్త్డే
బర్గర్ స్ట్రీట్ అంటాయి. షాపింగ్ చేయడానికి బాగున్నాయి ఈ ప్లేసెస్ అంతా. అన్ని షాప్స్. ఇక్కడ తిరగడానికి సైకిల్ కూడా వేసుకొని వస్తున్నారు. నడిచే పని లేకుండా ఇంకా సైకిల్ రెంట్కి తీసుకొని దాన్ని వేసుకొని తిరిగి వచ్చేటట్టుంది స్ట్రీట్స్ అంతా. ఫోర్ట్కి వచ్చి కవర్ చేయడం అయితే ఇంకా అయిపోయింది. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కాగా లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Until then, signing off, your Manikanda. See you in the next vlog.